హలో హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజుల నుంచి లాంగ్ వీడియో కోసము రేష్మా నువ్వైతే అడుగుతున్నావు, నాకు కానీ కుదరలేదు చేయడము. సో ఈరోజు అయితే నాకు కుదరకపోయినా కానీ కుదిర్చుకొని చేశాను. సో ఈరోజు వచ్చేసి నేను చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. సో చాక్లెట్తో పాటు మనం కొన్ని పిల్లలకి ఇష్టంగా తింటారు కదా చాక్లెట్ కేక్ అంటే, దానితో కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పేసి నేను మైదా పిండి కాకుండా గోధుమ పిండి అండ్ నట్స్ వేసి చేస్తున్నాను అనమాట. సో ప్రాసెస్ వచ్చేసి ఏం లేదు, ఫస్ట్ నేను ఏదైతే మనం డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటున్నామో అవి మనం కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. కొంచెం ఫ్లేవర్ వచ్చేదాకా వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను వచ్చేసి షుగర్ ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను, కనిపిస్తుంది కదా. సో దీనికి నేను ఒక అదే గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటాను అనమాట. అది షుగర్ అంతా పౌడర్ చేసిన తర్వాత గోధుమ పిండి యాడ్ చేసి 2 గ్లాసెస్, దాంతోపాటు మనము బేకింగ్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అండ్ కోకో పౌడర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ కాదు, సరిపోలేదని చెప్పి నేను థర్డ్ వన్ కూడా యాడ్ చేశాను. 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేశాను. అండ్ కొంచెం బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ వేసేసి మొత్తం మంచిగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఇందులోకి బటర్ కానీ వెన్నపూస కానీ వేసుకుంటే బాగుంటుంది. నాకు ఇంట్లో అవి రెండు అవైలబుల్ లేవు కాబట్టి నేను నెయ్యి వేసాను, పేరుకున్న నెయ్యి వేసాను అనమాట. అది అండ్ దాంతోపాటు మనం 3 ఎగ్స్ వేసాను అనమాట. సో ఎగ్స్ అనేవి మనకు వేసుకున్న మనం ఇప్పుడు తీసుకున్న పౌడర్ క్వాంటిటీని బట్టి మనము కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నాకైతే 3 ఎగ్స్ అయితే పట్టాయి. సో మొత్తం కలిపేసి మిక్సీ వేసుకున్నాను. సో యాక్చువల్గా ఈ మిక్సీ వేస్తే కొంచెం గట్టిగా వస్తుంది, డైరెక్ట్గా మనం చేత్తో మిక్స్ చేసేదానికంటే మిక్సీ గట్టిగా వస్తుంది, కానీ త్వరగా అయిపోవాలి కాబట్టి నేను ఇలా చేశాను అనమాట. సో ఓపిక ఉంటే మనకు బ్లెండర్తో ఎగ్స్ మొత్తం బీట్ చేసుకొని ఈ పౌడర్ మొత్తం దాంట్లో కొంచెం కొంచెం వేసుకొని మనం మిక్స్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది. సో ఇది నేను హరీగా చేశాను కాబట్టి ఇలా చేసేసాను. ఇది కూడా బాగానే వచ్చింది. సో పిల్లలైతే ఇష్టంగానే తిన్నారు. సో వీటిని కొంచెం టాపింగ్ వేసి డెకరేషన్ కూడా చేశారనమాట పిల్లలు. అయితే ఎలా చేశానో ఒక వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఒకసారి సారీ అని డోంట్ మైండ్, ఈ వీడియో అనేది సరిగ్గా రాలేదు, కానీ పిల్లలు గొడవ చేస్తూ విసిగిస్తూ వీడియోలో డబ్బింగ్ చెప్పేటప్పుడు విసుగ్గానే ఉంది. డోంట్ మైండ్, మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్యూచర్లో ఇంకొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఈ కేక్ని నేను ఇంట్లో ఓవెన్ ఉంది కాబట్టి నేను ఓవెన్లోనే చేశాను అనమాట. దీన్ని మనం స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు, అది కూడా ఒకసారి చూపిస్తాను. ఓవెన్లో వచ్చేసి త్వరగా అయిపోతుంది అనమాట స్టవ్ మీద కంటే. సో మొత్తం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఓవెన్లో పెట్టుకొని తర్వాత నేను లాస్ట్లో డీమోల్డ్ చేసిన తర్వాత నేను టాపింగ్స్ యాడ్ చేశాను. సో టాపింగ్ చాయిస్ అనేది కంప్లీట్గా పిల్లలదే. ఇందులో వచ్చేసి మనం ఇందాక తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసి వాటిని కొంచెం స్టిచ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. నట్స్ బాగా బేక్ అవుతాయి. సో కేక్ అయితే బాగానే వచ్చింది, కొంచెం సాఫ్ట్గా అయితే రాలేదు, కొంచెం గట్టిగా వచ్చింది. సో నెవర్ మైండ్, కానీ బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఒక చిన్న సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. నేను యాక్చువల్గా చాక్లెట్ సిరప్ వేసి చాక్లెట్ స్ప్రింకిల్స్ వేద్దాము పైన టాపింగ్ అనుకున్నాను, కానీ పిల్లలు వచ్చేసి మార్ష్మెలోస్ ఉన్నాయి ఇంట్లో, మార్ష్మెలోస్ పెడదాము డిఫరెంట్గా ఉంటుంది అన్నారు. సో నేను డీమోల్డ్ వేసి మార్ష్మెలోస్ ఏంటంటే కొంచెం హీట్ అవగానే సాఫ్ట్ అయిపోతాయి అనమాట అవి. సో ఇవి మార్ష్మెలోస్ ఇవి పైన పెట్టేసి మళ్ళీ నేను ఓవెన్లో ఒక 30 సెకండ్స్ పెట్టాను. అవి ఓవెన్లోంచి తీసిన తర్వాత అవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. సో మా ఇంట్లో కేక్ ఏం చేసినా కానీ పైన మాత్రం టాపింగ్స్ ఖచ్చితంగా వేయాలి. ఈసారి నెక్స్ట్ టైం హనీ కేక్ ట్రై చేస్తాను. హనీ కేక్ కూడా బాగా వస్తుంది అనమాట, ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇట్లాగా నేను చిన్న చిన్న ఇంట్లో పిల్లల బర్త్డేస్ కాకపోయినా మా యానివర్సరీకి కానీ మా బర్త్డేస్కి కానీ నేను ఇంట్లో వెళ్ళాక కేక్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. చాలా బాగా వస్తాయి అండ్ దట్టు ఇవి మనకి హెల్దీ కదా. మనం మైదా ఎక్కువ యూజ్ చేయము, మనం కావాలనుకుంటే షుగర్ ప్లేస్లో నేను బెల్లం కూడా యాడ్ చేయొచ్చు, కానీ పిల్లలు కదా అని చెప్పేసి నేను షుగరే తీసుకున్నాను. సో ఇట్లా వచ్చింది ఫైనల్గా. ఇవన్నీ మొత్తం మెల్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇంట్లో మనము ఇట్లా చిన్నపిల్లలకి ఇష్టమయ్యేలాగా రకరకాలుగా మనం టాపింగ్స్ వేసి పెడితే వాళ్ళు ఇష్టంగానే తింటారు. మెయిన్గా చాక్లెట్ కేక్ అనగానే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. మా ఇంట్లో ఎక్కువ చాక్లెట్ కేకే చేస్తుంటాను నేను, ఎందుకంటే అదేంటో చాక్లెట్ అనగానే పిల్లలు చాక్లెట్ కేక్ కావాలని గొడవ చేస్తారు. సో కంప్లీట్గా హీట్ పోకుండానే కట్ చేయమని గొడవ చేశారు. అప్పుడే అయిపోయింది అనమాట కేక్. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.